అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అయితే చేయట్లేదండి. దానికి నా హెల్త్ సరిగ్గా లేకపోవడం ఒక కారణం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి అనుభవాల గురించి తెలుసుకుందామండి. అనుభవాలంటే బాబా గారితో ఉన్న అనుబంధం ఇంత అంత అని చెప్పలేము. అంటే మా కుటుంబంలోనే బాబా గారి మిరాకిల్స్ చాలా జరిగినాయండి. అవి ఏంటంటే ఒక్కొక్కటి మీకు నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. బాబా గారు పూర్వం అంటే నేను పుట్టక ముందరే మా ఇంట్లోనూ బాబాని నమ్మేవారు. భగవాన్ సత్యసాయిబాబా వారు అనుగ్రహం మా కుటుంబానికి ఒక రకంగా ప్రాప్తించిందని చెప్పుకోవాలండి. అంటే నేనైతే చిన్నప్పటి నుండి కూడా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగానండి. అమ్మమ్మ తాతయ్య భజనాస్ చేయడం, బాబా గారితోనే అనుబంధం ఎలా ఉండేదంటే ప్రతిరోజు కూడా భజనలు ఉండేవండి. ప్రతిరోజు అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే సాటర్డే ఉండేది. అది మా ఇంట్లోనే భజన జరుగుతూ ఉండేదండి. అలా అలా కొద్ది రోజులు అయ్యేసరికి నేను కొంచెం 6 ఇయర్స్ అమ్మాయి అయ్యేసరికి వేరే ఒక ఆయన వచ్చి బాబా గారు భక్తుడు అనమాట. ఆయన వచ్చేసి ఏంటండి ఇక్కడే చేస్తున్నారు భజన, మనం భజన చేసి ఇక్కడే కాకుండా వేరే చోట చేద్దామండి, అలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, మనం ఇంట్లోనే చేసుకుంటే అవ్వదు కదా అనేవారు. అయినా కూడా సాటర్డే కూడా చాలామంది వచ్చేవారండి భజనలో పాల్గొనడానికి. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి సరదాగా చాలాసేపు బాబా పాటలు పాడుతూ భజనలు అవి చేసేవాళ్ళం. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఇంకా థర్స్డే నుంచి అంటే ప్రతి గురువారం రామాలయం ఉండేదండి. చాలా పెద్ద రామాలయం, అది ఫేమస్ రామాలయం గొల్లల మామిడాడలో. అక్కడ చేసేవాళ్ళం. అక్కడ 6 to 8 వరకు భజన చేసేవాళ్ళం అండి. అలా అలా చాలా బాగుండేదండి. చాలా బాగా జరిగాయి భజన్స్. అయితే ప్రతి ఒక్కరూ వచ్చి భజనలో పార్టిసిపేట్ చేసేవారు. అయితే నా చిన్నప్పుడు అమ్మమ్మకు విభూతి పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండేది కాదు. అంటే బాబా భజనలో విభూతి మాత్రం ఇచ్చేవారు. అయితే అమ్మమ్మ ఒక రోజు అనుకున్నదంటే ఏంటి అందరూ మనమైతే పుణ్యస్త్రీలు విభూతి పెట్టుకోం కదా, ఇలా విభూతి పెట్టుకోవడం ఏమిటి అని అమ్మమ్మ ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఏం జరిగిందంటే అండి, ఒకరోజు వాళ్ళు సనాతన సారథని మంత్లీ బుక్స్ వేయించుకునేవారు. అయితే ఒకరోజు సడన్గా ఆ బుక్ వచ్చేటప్పటికి బుక్లోను విభూతితో పాటు కుంకుమ 2 కలిపి వచ్చినాయంట. ఇంకా నేనేంటి ఇలా మనసులో అనుకున్నది బయటకు ఎలా తెలిసింది, బాబా గారి మహిమ ఇంత ఉంది కదా అని ఇంకా అప్పటి నుంచి అమ్మమ్మ విభూతి కుంకుమ 2 కూడా పెట్టుకునేవారు. అది అలా అయిపోయిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే పొలంలో కుప్పలు వేస్తారు కదండి, వీళ్ళకి పొలం పంట వచ్చిన తర్వాత కుప్పలు వేస్తారండి. అవి ఏం జరిగిందంటే ఒకరోజు అంటుకున్నాయని చెప్పి ఎవరో చెప్పారంటండి. అయ్యో ఇలా ఎలా అవుతుందో, అయ్యో అంటుకుపోయినాయా అని వీళ్ళు కంగారు పడుతూ ఉండి బాబాగారు దండం పెట్టుకుని ఏం జరగకుండా చూడమని అనుకున్నారు. అయితే వీళ్ళు పొలం దగ్గరికి వెళ్ళేసరికల్లా, తాతయ్య గారి పొలం దగ్గరికి వెళ్ళేసరికల్లా అటు ఇటు కుప్పలు అంటుకున్నాయి, కానీ వీళ్ళ సెంటర్లో ఉన్న కుప్ప మాత్రం అంటుకోకుండా అలానే ఉందంట. అటు ఇటు కుప్పలు అంటుకుని సెంటర్లో ఉండటం చాలా ఆశ్చర్యం వేసిందండి అందరికీ. ఏంటిది బాబా గారి మిరాకిల్ కాకపోతే ఇంకేంటని వాళ్ళు చాలా ఆనందపడ్డారండి. ఇలా ఒకటేంటండి, చాలా చాలా అనుభవాలు అయితే బాబా గారి మా ఇంట్లో అయితే చాలా జరిగినాయండి. మాకే కాదు, మా చుట్టూ ఉన్న మా భజనలో పార్టిసిపేట్ చేసే భక్తులకు కూడా ఇటువంటివన్నీ చాలా జరిగినాయండి. మాకంటూ అనుభవాలు చెప్పాలంటే 1, 2 అని కాదు, చాలా ఉన్నాయి. అయితే ప్రజెంట్ అయితే మీతో నేను ఈ 2 అనుభవాలని మాత్రం పంచుకోవడం జరిగిందండి. మరికొన్ని